అందరూ కూడా చేతులు జోడించి నమస్కరించి తలలు వంచి కళ్ళు మూసుకుని నాతో మాట్లాడు దేవా అని అందరూ కూడా అడుగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడు అయిన దేవా, నిత్య నివాసి, మీకు వందనాలు. ఆకాశము నీ సింహాసనము, భూమి మీ పాదపీఠం బాబు. మీ పాదముల చెంత నీ దాసుని మొరపెట్టుకుంటూ ఉన్నాను. ఈ బిడ్డలందరితో నువ్వు మాట్లాడాలని అడుగుతూ ఉన్నాను. మా అందరి మీదకి నీ ఆత్మను అనుగ్రహించండి. పరలోకం నుండి నీ స్వరం మాకు దయచేయండి. నీ పరిశుద్ధ వర్తమానం పైనుండి, నీ సన్నిధి నుండి, పరిశుద్ధ స్థలము నుండి మాకు మెండుగా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, బిడ్డలు ఎన్నో శ్రమలలో ఉన్నారు, బాధల్లో ఉండొచ్చారు బాబు. అందరి అవసరతలు మీరు తీర్చండి, అందరినీ ఆశీర్వదించండి. కన్నీటితో ఉన్నారు, ఆ కన్నీళ్లను ముత్యాలుగా మార్చండి. నీ దైవ సహాయము దయచేయండి ప్రార్థిస్తూ ఉన్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడు బాబు. ఈ సమయంలో నీ కార్యములు మా ఎడల నాయన నువ్వు జరిగిస్తున్నావు నమ్ముతూ ఉన్నాం. ఎందరో అవసరతలు తీర్చుకొచ్చావు, ఎందరికో గర్భఫలాలు ఇచ్చారు ప్రభువా. ఇంకా ఎన్నో ఆశలతో బిడ్డలు ఎదురు చూస్తున్నారు. మీరే శరణం బాబు, నీవే సహాయము దయచేయండి, నీ కృప అనుగ్రహించండి ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన ఈ ప్రాంగణ చుట్టూ నీ దూతలు కావలు ఉంచండి. నీ దయగల ఆత్మను అనుగ్రహించండి. ఇక్కడ ఎక్కడ కూడా సాతాను పని చేయకుండా సాతాను బంధిస్తూ ఉన్నాం. ఏసునామములో దుష్టుడు దూరం అవునుగాక. నీ మహిమ, నీ సన్నిధి, నీ ప్రసన్నత దయచేయండి. సాక్ష్యాల సమర్పణలో నీ సహాయం మెండుగా దయచేయండి. ఏసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసయ్య మిమ్మల్ని దీవించునుగాక, యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, కృప మీకు తోడై ఉండునుగాక. అందరు కూర్చోనండి, రెండు చేతులు జోడించండి, నమస్కరించండి. హలో, రెండు చేతులు జోడించి నమస్కరించి మీ కుడి వైపు ఉన్న వారి వైపు చూచి మంచిగా చూడండి, వారి వైపు సీరియస్గా కాకుండా. నవ్వుతూ నా మంచి యేసయ్య నిన్ను దీవించునుగాక అని చెప్పండి. మళ్ళీ ఇప్పుడు ఎడమ వైపు ఉన్న వారి వైపు తిరగండి, చూస్తూ ఘనముగా చెప్పండి, నా మంచి యేసయ్య నిన్ను దీవించునుగాక అని. అలాగే ఎవరికి చెప్పడం నాకు ఇష్టం లేదన్న వారు హల్లెలూయా చెప్పండి. చాలా అటెన్షన్లో ఉన్నారు మీరందరూ కూడా. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? బాగుంటే ఎలా చెప్పాలి? పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. దేవాది దేవుని సన్నిధానంలో గతించినటువంటి దినముల నుండి, తైలాభిషేక ప్రార్థన నుండి ఈ తైలాభిషేక ప్రార్థన వరకు దేవుడు మనలను ఆయన రెక్కల చాటుని భద్రపరిచి ఉన్నాడు. నేను మీ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. దేవుడు మీ పట్ల నూతన కార్యములు జరిగించనై ఉన్నాడు. ఈ నెల చాలా ప్రత్యేకమైన నెలగా ఉంది. ఈ నెలలో చాలామంది శుభకార్యాలు చూడబోతూ ఉన్నారు. ఈ నెలలో చాలా రకాల విడుదల చూడబోతూ ఉన్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానం అలాంటిది. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క సమయంలో దేవుడు బలమైనటువంటి ద్వారాలు తెరవటం మనం చూడబోతూ ఉన్నాం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ తైలాభిషేక ప్రార్థన ద్వారా ఎందరో మరి క్రీస్తుని అంగీకరించడం జరుగుతూ ఉంది. తైలాభిషేక ప్రార్థన ద్వారా అనేక మంది విశ్వాసము బలపరచబడుతూ ఉంది. మన విశ్వాసము బలముగా ఉన్నప్పుడే దేవుని కార్యాన్ని మనం బలముగా చూడగలం. ఆమేన్. ఎందుకంటే యేసుప్రభువు వారు చెప్పారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి. నమ్మగలిగినటువంటి స్థితి మనకు రావాలంటే, యథార్థంగా నిజముగా నమ్మాలంటే, నమ్మకం రావాలంటే పరిపూర్ణమైన నమ్మకం, విశ్వాసం, దానికి సరైన ఆధారాలు కూడా మనకు ఉండాలి. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము నమ్ముతాం అని అనుకుంటున్నాం దేవుడు చేస్తాడని.
ఆ నమ్మకం నీకు పరిపూర్ణంగా ఉన్నదా? ఎంతమందికి పరిపూర్ణంగా ఉన్నదో చేయి పైకెత్తండి. ఓకే. ఒక పెద్ద ఆయన ఒక స్టోరీ రాశాడు. ఆ స్టోరీలో ఉన్న విషయాన్ని మీకు తెలియపరుస్తాను. ముందు అమెరికాలో ఒక ఆయన, నేను ఒక సాహసం చేస్తున్నాను, చూడటానికి వస్తారా రండి అని తెలియపరిచాడు. అమెరికాలో ఒక బలముగా ప్రవహించే నది ఒకటి ఉందట. ఏముంది? నది. అతను ఏమన్నాడంటే, ఈ నదిని యువతల నుంచి అవతలకి తాడు మీద నేను నడుచుకుంటూ వెళ్తాను, మీరందరూ చూడటానికి రండి అని చెప్తే అందరూ ఆశ్చర్యపోయారన్నమాట. ఆ నది ఒడ్డున నిలబడి ఆ స్పీడ్గా వేగముగా వెళ్ళే నీరుని చూస్తేనే భయం వేస్తుంది. దాని దగ్గరికి వెళ్తే ఒడి లాగేస్తుందేమో అని భయం వేస్తుంది. అటువంటిది ఈ పెద్ద మనిషి ఏం చేశాడంటే, ఆ నదికి యువతల నుంచి అవతలకి పెద్ద తాడు కట్టి, నేను ఈ యువతల నుంచి అవతలకి ఆ ఒడిని చూస్తూ నడుచుకుంటూ వెళ్తాను అంటే ప్రజలందరూ వచ్చారు, పత్రికాదారులు వచ్చారు, మీడియా అంతా వచ్చింది. వారందరి ముందు ఈ మనుషుడు యువతల నుండి అవతలకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు అందరూ ఏం చేస్తారు? చెప్పాలి ఏం చేస్తారు? చప్పట్లు కొట్టేశారు అందరూ కూడా. అయ్యో, మీరు కాదు, వాళ్ళు కొట్టారు. వినండి మీరు. అందుకే మీకు వాక్యంలోకి వెళ్ళకుండా ఇందులో తీసుకొచ్చాను. ఫస్ట్ మిమ్మల్ని కొంచెం ముందు అటెన్షన్లో తీసుకొస్తాను. యువతల నుంచి అవతలకి తాడు మీద నడుచుకుంటూ వెళ్తే, అబ్బా ఎంత ప్రవహించే నది, భయంకరమైన నది ముందు ఇలాగా తాడు కట్టి తాడు మీద నడిచి వెళ్ళిపోయాడని కళ్ళతో చూచి, నీవు సామాన్యుడు కాదు, నువ్వు చాలా గొప్పవాడివి అని అందరూ కూడా చప్పట్లు కొట్టడం, సంతోషంగా అభినందించారు. తర్వాత అన్నాడు, నేను ఒక్కడే నడవటం కాదు, ఇప్పుడు ఈ తాడు మీద నా భార్యని నా మెడ మీద కూర్చోబెట్టుకుని, ఎక్కడ అతని భార్య ఇంకా లావుగా ఉందన్నమాట, నా మెడ మీద కూర్చోబెట్టుకుని యువతల నుంచి అవతలకి వెళ్తానంటే అందరూ ఆశ్చర్యపోయారు, షాక్ అయిపోయారు. ఇదేంటి, నేను చూడలేమన్నారు వాళ్ళు. లేదు, నేను నా భార్యను కూడా మెడ మీద కూర్చోబెట్టి ఇక్కడి నుంచి అవతలకి వెళ్తానన్నాడు. అన్నట్టుగానే భార్యను కూడా మెడ మీద కూర్చోబెట్టుకున్నాడు. అటు ఇటు కాలేసి కూర్చుంది. ఆ భార్యను ఎక్కించుకుని తాడు మీద చాలా బ్యాలెన్స్గా నడుచుకుంటూ వెళ్ళాడు. మరి చాలా ఆశ్చర్యం కదా అది. ఎంత ఆశ్చర్యం అది. అంటే ఆ మనుషుడు ఏదైనా చేయగలడు. భార్యని తీసుకొచ్చేసాడు యువతలకి. మళ్ళీ అందరూ కూడా మంచిగా అభినందించారు, చప్పట్లు కొట్టారు. తర్వాత అన్నాడు, నాకు ఒక్కగానొక్క కొడుకున్నాడు, ఇప్పుడు నా భార్యనే కాదు, నా భార్య మెడపైన నా కొడుకుని కూర్చోబెట్టుకుని యువతల నుంచి అవతలకి వెళ్తానన్నాడు. అమ్మ బాబో, ఇది ఇంకెంత ప్రమాదం అనుకున్నారు. అర్థమవుతుంది కదా మీ అందరికీ? ఫస్ట్ ఆ మనుషుడు నడిచాడు, తర్వాత భార్యను ఎక్కించుకుని నడిచాడు, మూడవది కుమారుని ఎక్కించుకుని బ్యాలెన్స్గా నడుచుకుంటూ వచ్చేసాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ మనుషుడి దగ్గరికి వచ్చి అందరు ఫోటోలు తీసుకోవటం, అందరూ కూడా అభినందించడం, గిఫ్ట్లు ఇచ్చారు. అప్పుడు ఆ మనుషుడు అన్నాడు, మీరందరూ నాకు గిఫ్ట్లు ఇవ్వటం కాదు కానీ నేను చెప్పినట్టు ఒకటి చేస్తారా అన్నాడు. చెప్పమన్నారు. చూడండి, నేను ఒక్కడినే నడిచి వెళ్ళటం మీరు చూశారు, తర్వాత నా భార్యను ఎక్కించుకుని మెడపైన తీసుకెళ్ళటం చూశారు, తర్వాత మూడవదిగా చెప్పాలి కుమారుని ఎక్కించుకుని యువతల నుంచి అవతలకి వెళ్ళడం చూశారు. మరి నా గురించి మీరు ఏమంటారు? నీ జీవితంలో ఓడిపోవు, నువ్వు మంచిగా నడుస్తావు, ఎంత బరువైనా నువ్వు బ్యాలెన్స్ చేస్తావంటే అప్పుడు ఆ మనుషుడు అడిగాడు, ఎంతమంది ఉన్నారు కదా మీరందరూని, మీలో ఎవరైనా ఒక్కరు వచ్చి నా మెడెక్కుతారా, నేను యువతల నుంచి అవతలకి తీసుకెళ్తాను అంటే అందరు గుండెల్లో రాడడిపోయింది ఒకేసారి. అమ్మ బాబోయ్, పాడేస్తాడేమో. ఒక్క మనిషి కూడా ఆ మనుషుడు భుజం ఎక్కడానికి రాలేదు. ఎందుకంటే చెప్పాలి, గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి, కళ్ళతో చూశారు వారు.
ఏమని? తన నడిచెళ్ళటమే ఆశ్చర్యం. తర్వాత భార్యని, 2 అంతల బరువున్న భార్యని ఎక్కించుకున్నాడు. తర్వాత కుమారుని కూడా ఎక్కించుకున్నది కళ్ళతో చూశారు వారు. కానీ ఒక చిన్న పిల్లోడు నన్ను ఇవ్వండి, నేను ఎక్కించుకుని అవతల తీసుకెళ్తానంటే ఎవరు ఇవ్వలేదు. ఎందుకంటే వారు చూస్తున్నారే కానీ పరిపూర్ణముగా దానిని నమ్మలేకపోతా ఉన్నారు. దేవుని కార్యాలు ఈరోజు మీరు చూస్తున్నారు, సాక్ష్యాలు వింటున్నారు. అది మీ దాకా వచ్చేసరికి జరుగుతుందా, పుడతారా, వస్తుందా, కడతానా, చేస్తానా, ఒక భయము, మీలో ఉన్న భయము యేసు నామములో పోవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ యేసు, నా యేసు నమ్మదగినవాడు, మన యేసు నమ్మదగినవాడు. ఆ ప్లేస్లో మీరుంటే ఏమంటారు? మీ బిడ్డని ఆ మనుషుడు భుజం మీద ఎక్కించి తీసుకెళ్తానంటే ఒప్పుకుంటావా? చెప్పరే. ఏమో, ముందు భార్యని తీసుకెళ్ళినప్పుడు బాగానే వెళ్ళాడు, కానీ నా బిడ్డను తీసుకెళ్ళినప్పుడు ఏ కాలో జారిందనుకో అంటే ఒక అవిశ్వాసము. అందుకని యేసుప్రభు వారు ఏమంటారంటే, అవిశ్వాసివి కాక విశ్వాసివయుండు. ఆమేన్. ఈ నెల మీరు రాసి పెట్టుకోండి, ఒక బలమైన కార్యము దేవుడు జరిగించనై ఉన్నాడు. ఈ తైలాభిషేకం నుండి మళ్ళీ తైలాభిషేకం లోపల బలమైన కార్యాలు మీ కళ్ళతో చూస్తారు, మీరే అనుభవిస్తారు. ఆత్మ మీకు తోడై ఉండును గాక. నా జీవిత తీరమునా నా అబ్బా బాగా పాడుతున్నారు. గుడ్. అందరూ పాడండి. అవతల హాలు గట్టిగా, పెండాల కింద ఉన్నవారు చప్పటి కొడదాం, డప్పులు అయిందాం, అందరూ పాడదాం. రాత్రంతయు శ్రమ, చేతులు పైకి ఎత్తి కొడదాం. రాధాయన ప్రతిఫలము రక్షించు రమణీయలో రత. ఇంకా స్వరం పెంచండి. రాజిల్లు, చేతులు దించి కొట్టండి. పెంచునా నావా ఆత్మార్పణ, వెరీ గుడ్. అరచితి ప్రభుని కలిమే సాయే, ఆధ్యాత్మికలేమిక అల్లాడే నడిపించు లోతైన జల. ప్రభు మహిమపరచబడుతున్నారు. ఎస్, లోనున్నయి గులలో లోతైన లోపించని అర్పణగా లోకేశ
ఎంత బాగా పాడుతున్నారు మీరందరూ, చాలా బాగా పాడుతున్నారు. మీరు చాలా బాగా పాడారు. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించిన దానికంటే ఇంకో 2 రెట్లు ఎక్కువ మీకు ఆశీర్వాదం అనుగ్రహించబడునుగా. మీకు స్పెషల్ బోనస్. ఓకేనా? మళ్ళీ లాస్ట్లో పాడుకుందాం గట్టిగా మళ్ళీ. ఓకేనా? వాక్యంలోకి వెళ్దాం, సాక్ష్యాలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథాలు మనం చూస్తూ ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి కార్యములు, ప్రార్థన చేసిన రీతిగా దేవుడు మన ప్రార్థనలన్నీ ఆలకించి గౌరవించి 7,600 మందికి పైగా దేవుడు పిల్లలు లేని వారికి పిల్లల్ని అనుగ్రహించి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి మనం ప్రభువుని స్తుతిద్దాం. చూడండి, కడపలో నిన్న అద్భుతమైన సాక్ష్యం. మంగళవారం నంద్యాలలో దేవుడు అద్భుతంగా జరిగించారు. నంద్యాలలో బలమైనటువంటి పరిచర్యని దేవుడు కొనసాగిస్తూ ఉన్నారు. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. బహుజన సమూహము, ఎన్నో వేల మంది ప్రజల్ని ఆ ప్రదేశానికి దేవుడు నడిపించి బలమైన కార్యములు అక్కడ జరిగిస్తూ ఉన్నారు. మళ్ళా నంద్యాల ముగించుకుని మళ్ళీ కడప రావటానికి దేవుడు సహాయం చేశాడు. నిన్నటి దినమందు కడప పరిసర ప్రాంత ప్రజలందరికీ ప్రార్థన చేసి మీ మధ్య రావటానికి దేవుడు సహాయం చేశాడు. మరి ఇక్కడ కొన్ని సాక్ష్యాలు విందాం. కడపలో 12 సంవత్సరాలు పెండ్లైన 12 సంవత్సరాల తర్వాత గర్భఫలం వచ్చిందని ఎలుగెత్తి సాక్ష్యం చెప్పారు. లింగాపురం ప్రొద్దుటూరు నుంచి ఇక్కడ కడప తైలాభిషేకానికి వచ్చారు. వారికి వివాహం జరిగి 12 సంవత్సరాలు అయింది. అయినా తన గర్భఫలం పొందుకోలేదు. వారు ఎప్పుడు ఏ హాస్పిటల్కి అది వెళ్ళడం చూపించుకోవడం జరగలేదు. కానీ వారి ఊరు నుంచి ఇక్కడ అనేక మంది తైలాభిషేకానికి వస్తున్నారు. అలాగే ఇక్కడ సాక్ష్యాలు కూడా వారు విని ఇక్కడ కడప తైలాభిషేకానికి వారు రావడం జరిగింది. వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు తనకి గర్భఫలాన్ని కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 12 సంవత్సరాలకి దేవుడు వారికి గర్భఫలాన్ని ఇచ్చాడు, కుమారుడు పుట్టాడని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు ప్రభువుని స్తుతిద్దాం. 12 సంవత్సరాలకి దేవుడు అద్భుతమైనటువంటి గర్భఫలం ఇచ్చి బ్లెస్ చేసి ఉన్నారు. తర్వాత 3 ఆడపిల్లలు పుట్టారు. తైలాభిషేకానికి రాకముందు వారు 3 ఆడపిల్లల తర్వాత బాబు కావాలని, మొదటి నుంచి బాబు కావాలని ఆశపడ్డట్టున్నారు. మరి తైలాభిషేకానికి వచ్చి ఏది అడిగితే దేవుడు ఇస్తున్నాడు కదా, మాకు మగబిడ్డ కావాలని ఆమె ఎంతో ఆశతో వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆమె మొర ఆలకించాడు. తైలాభిషేక ప్రార్థనలో దీవెన ప్రకటించినప్పుడు దేవుడు 4వ సంతానముగా మగబిడ్డను దేవుడు ఇచ్చాడు. అది ఎలా జరిగిందో ఆమె సాక్షి చెప్తారిందాం. మాది ప్రొద్దుటూరు. నా కుమార్తెకు 3 ఆడపిల్లలు. 3 ఆడపిల్లల్లో ఒక కుమార్తె చనిపోయింది. ఇంకా వద్దు అని అందరు అన్నారు. నా మీద నింద కూడా వేసినారు. నేను భర్త లేదు నాకు. నేను కువైట్లో ఉండేటప్పుడు లైవ్ చూసేదాన్ని. ఈ లైవ్ చూసి నా కుమార్తెకు నేను చెప్పినాను, నువ్వు ఖచ్చితంగా ప్రార్థనకి వెళ్తే ఆ మందిరానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుకో, మగబిడ్డ పుడతాడు అని చెప్పినాను. ఆ నమ్మకంతో నా బిడ్డ 4వ కాన్పు ఉంచుకునింది. మగబిడ్డ పుట్టినాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఎంత గొప్ప విశ్వాసం చూడండి. మీకు ఏ బిడ్డ కావాలన్నా దేవుడు ఇస్తాడు. నీకు ఏ ఇల్లు కావాలంటే ఆ ఇల్లు ఇస్తాడు. ఎలాంటి భవిష్యత్తు కావాలని ఇస్తాడు. ఇచ్చేవాడి దగ్గర నువ్వు పుచ్చుకోవాలంటే ఆయనకున్నటువంటి మనస్సును నీవు ధరించుకుంటే సరిపోతుంది. ఎప్పుడైతే మనం క్రీస్తు మనస్సును మనం ధరించుకుంటామో మనము క్రీస్తు వారం అయిపోతాం. ఆమెన్. ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధతలో అడుగు పెట్టగలిగితే ఆయన ఆశీర్వాదాలకి మనము అర్హులుగా మారిపోతాము. ఆమెన్. మరొక సాక్ష్యం చూడండి. మరి క్యాన్సర్ వచ్చింది ఒక బిడ్డకి. క్యాన్సర్ 3rd స్టేజ్లో ఉంది. 3rd స్టేజ్లో ఉన్నటువంటి క్యాన్సర్ ఆ బిడ్డ ఎంత వేదన చెందుతూ దేవుని సన్నిధికి వచ్చింది. ఈ తైలాభిషేక ప్రార్థనలో ప్రార్థన చేస్తే 3వ స్టేజ్లో ఉన్న క్యాన్సరు ఆ బిడ్డని విడిచిపోయింది యేసునామములో. ఆ బిడ్డ సాక్ష్యం చెప్తా చూడండి. ఎస్. నా పేరు సుప్రియ. మాది చాపాడు దగ్గర టీఓపల్లి గ్రామం. నాకు నాసోపెరినాక్స్ క్యాన్సర్ అనేసి 2022లో వచ్చింది. ముక్కు నుండి గొంతు నుండి తలకైతే వచ్చింది. 3rd స్టేజ్కి వచ్చేసింది. నోట్లోంచి బ్లడ్ పడతా సరిగా పూర్తిగా హెల్త్ పాడైపోయింది.
ఆర్థికంగా మేము చాలా ఇబ్బంది పడ్డాము. ఆ టైంలో నేను చేసే ఆఫీస్లో మా సారు తోడుగా నిలబడి మాకు ఆర్థికంగా సహాయం చేశారు. తర్వాత అయినా కూడా నాకైతే నమ్మకం లేదు, బాగుంటుంది అనేసి ఇక్కడికి మా ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా చూసిన తర్వాత నాకు కూడా నమ్మకం వచ్చింది, బాగవుతుంది అనేసి. నెల ఇక్కడికైతే వస్తున్నాను, కానీ తర్వాత లాస్ట్ మంత్ వెళ్ళాలి చెకప్కి అనేసి అయ్యవారితో ప్రేయర్ చేయించుకొని వెళ్ళాను హాస్పిటల్కి. వెళ్ళే ముందు ప్రేయర్ ఆయిల్ నోట్లో వేసుకొని వెళ్ళాను. అంతా జయం జరుగుతుంది అన్నట్లు అయ్యవారు చెప్పినట్లే నాకు రిపోర్ట్ అంతా నార్మల్గానే వచ్చింది. ఇప్పుడైతే ప్రాబ్లం ఏం లేదండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువును స్తుతిద్దాం. మరణకరమైన రోగమైన కూడా యేసు నామములో మనం ప్రార్థించినప్పుడు దేవుడు దానిని బాగు చేస్తాడు. మీలో ఎవరికైనా ఏదైనా బాధలున్నా భయపడకండి. ఏ విధమైన గడ్డలు వచ్చినా, చాలామంది స్త్రీలకు చెస్ట్లో గడ్డలు వచ్చినాయని, మెడ వాసిందని, థైరాయిడ్ అని, అలాగే పురుషులు కూడా చాలామంది గొంతు క్యాన్సర్ వచ్చిందని, నోరు కుళ్ళిపోవటం. మొన్న ఖమ్మంలో అయితే ఒక మనుషుడు నోరంతా కుళ్ళిపోయి పక్కంతా పెద్ద గాయం అయిపోయింది. ఆ మనుషుడికి ఎలా ప్రార్థన చేయాలో నాకు అర్థం కాలేదు. ఇలా ప్రార్థన తైలం తీసుకుని దాని మీద అలా జల్లి యేసు నామములో ప్రార్థన చేశాం. ఆశ్చర్యం ఏంటంటే ఈ నెల మొన్న చూసినప్పుడు ఆ గాయం అంతా కూడా కట్టుబడిపోయి తన భార్య అంటుంది, నా భర్త గాయం మొత్తం తగ్గిపోయింది అయ్యగారు, దేవుడు నా భర్తను బాగు చేశాడు అయ్యగారు అని. కుళ్ళిపోయిన వారిని కూడా బాగు చేస్తాడు ఆయన. ఎన్ని గొప్ప కార్యాలు! యేసు కార్చిన రక్తాన్ని మనము స్మరణ చేసుకున్నప్పుడు, ఆ యేసు నామాన్ని స్తుతించినప్పుడు ఆ శక్తి ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది అనమాట. మీరు భయపడకండి. ఎంత పెద్ద వ్యాధి వచ్చినా, ఎంత పెద్ద రోగం వచ్చినా మీరు భయపడొద్దు. యేసు మీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా! గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరొక సాక్ష్యం చూద్దాం. నంద్యాలలో 14 సంవత్సరాల తర్వాత దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఇవన్నీ కొత్త కొత్త సాక్ష్యాలు. 2-3 రోజుల్లో వచ్చే కొత్త సాక్ష్యాలు మీ ముందు పెడతా ఉన్నాను. తన కోవెలకుంట్ల నుంచి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగిన తర్వాత మొదట ఒక కుమారుడు పుట్టాడు. తర్వాత మళ్ళీ గర్భఫలం పొందుకోలేదు. అప్పుడు టీవీలో మన ప్రార్థనా శక్తి వాక్యం చూసి నంద్యాలలో తైలాభిషేకం జరుగుతుందని తను తెలుసుకొని ఇక్కడ తైలాభిషేకానికి రావడం జరిగింది. వచ్చి దైవజనులతో తను ప్రార్థన చేయించుకున్నప్పుడు దైవజనులు ప్రార్థన చేశారు, గర్భఫలం పొందుకుంటామని చెప్పారు. చెప్పిన తర్వాత తను మళ్ళీ గర్భం ధరించడం జరిగింది. మొదట కుమారుడు పుట్టిన తర్వాత 14 సంవత్సరాలకి తను మళ్ళీ గర్భఫలం పొందుకున్నారు. ఇప్పుడు తను 8వ నెల గర్భిణీగా ఉన్నారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. మీకు ఎవరికైనా ఏది కావాలన్నా ఇస్తాడైనా. మన దగ్గర ఏముందంటే దేవుని అభిషేకం మన దగ్గర ఉంది. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి చూపించండి. చాలామంది దగ్గర ఉన్నాయి. గుడ్. ఎంతమందికి చదవటం వచ్చో చేతులు పైకెత్తండి. గుడ్. ఇప్పుడు కళ్ళజోళ్ళు అయి పెట్టుకోండి, సర్దుకుని చదవండి. ఆమోసు గ్రంథంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నేను ప్రభువుని అడిగాను, ప్రభు నాకు ఈ మాట మీ ఎదుట బోధించమని తెలియపరిచారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే మాటను మనం ధ్యానం చేసుకుందాం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనం. మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలీలను నేను చెరలో నుండి రప్పింతును. పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు. వనములు వేసి వాటి పండ్లను తిందురు. ఆమేన్. నాతో ఈ మాట చెప్పండి. మరియు గట్టిగా చెప్పాలి. మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలీలను నేను చెరలో నుండి రప్పింతును. పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటి
వాటి రసమును త్రాగుదురు, వనములు వేసి వాటి పండ్లను తిందురు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు ఆనాటి ఇశ్రాయేలీయులకు ఇచ్చిన మాట ఈనాడు ఈ సమయము కృపాకాలములో దేవుడు మీకు నాకు బయలుపరుస్తున్న మాట. శ్రమ నొందుచున్న మిమ్ములను నన్ను ఆయన చూసి ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. శ్రమలో ఉన్నటువంటి, బాధలో ఉన్నటువంటి నీకు, ఏ చెరలో ఉండి ఏడుస్తున్నావో, ఏ బంధకములో ఉండి ఏడుస్తున్నావో, ఎలాగ ప్రభువా ఈ బంధకం ఎలా పోతుంది, ఎలాగ నన్ను లేవనెత్తుతారు, నాకెవరు న్యాయం చేస్తారు, నాకు ఈ బంధకము, ఈ చెర నుండి విడుదల కావాలి, ఈ చెరలో నుండి నేను బయటపడాలి అని ఎవరైతే విశ్వాసముతో యేసునందు ప్రార్థిస్తున్నారో, నా ప్రార్థన ఆలకించట్లేదు నా దేవుడికి, కానీ దేవుడికి నేనంటే ఇష్టం లేదేమో, నాకెందుకు జవాబు రావట్లేదు, నాకెందుకు ఇలా జరుగుతుందని ప్రశ్నిస్తున్నావు కదా, పరిశుద్ధాత్మ దేవుడు పరలోకము నుండి ఈ దినము నీతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, శ్రమలో ఉన్నటువంటి నిన్ను పరిశుద్ధాత్ముడు చూచి ఉన్నాడు. ఈ దినమే నిన్ను చెర నుండి బయటకు రప్పించుచున్నాడు. నీ కుటుంబాన్ని చెర నుండి బయటకు రప్పించుచున్నాడు. హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా చెప్పాలి. మీ జీవితంలో ఉన్న చెరలో లోకములో అందరికీ ఎదురుపడినటువంటి భయంకరమైన శ్రమ చెర ఏంటంటే, మొట్టమొదటి చెర అందరూ అనుభవించేది రోగం అనే చెర. ఏ చెర? ఏదో ఒక రోగము ప్రతి మనిషిని పట్టి పీడిస్తుంది. రోగము లేని వారు ఎవరైనా ఉన్నారా? నాకు ఏ రోగము లేదన్న వారు కుడి చేయి పైకెత్తండి. ఏ రోగము లేదు, నాకు ఏ రోగము లేదు, మంచి ఆరోగ్యంగా ఉన్నాను. చూసారు ఎంతమంది మీద ఏలుబడి చేస్తుందో. ఏదో ఒక రోగం, ఏదో ఒక రోగం, శరీరంలో రక్తంలో మార్పు, అన్నీ బాగున్నాయని చెప్పినా కానీ మనం హాస్పిటల్కి వెళ్ళి మనం బ్లడ్ టెస్ట్ చేస్తే ఏదో ఒక ప్రాబ్లం అందులో బయట కనబడుతుంది. కొందరికి క్యాన్సర్, కొందరికి శరీరం కుళ్ళిపోవటం, కొందరికి చర్మం మీద మచ్చలు రావటం, కొందరికి భయంకరమైన దురద, ఎముకల బాధ, జాయింట్లలో నొప్పి, అరిగిపోయి తలలో బాధ, బ్రెయిన్ పాడైందని, పాడవుతుందని, ఇంకెంతో కాలం బ్రతకమని, ఎన్నో రకాల రోగాలు. 4 అడుగులు వేస్తే ఇంకా నడవలేని పరిస్థితి, కాళ్ళు మంటలు, చేతులు మంటలు, దృష్టి తగ్గిపోయిందని బాధ, పెదవులు కుళ్ళిపోయి పెదవుల మీద మచ్చలు రావటం, శరీరం అంతా కూడా ఏదో ఒక వ్యాధి, ఎక్కడో చోట చిన్న గడ్డల కింద రావటం, అది పెరిగిపోవటం. ప్రియులరా, ఈ దినాన దేవుడు పరలోకము నుండి మీకు నాకు తెలియపరుస్తున్న గొప్ప మాట ఏంటంటే, నిన్ను మొదటగా రోగం అనే చెర నుండి బయటికి దేవుడు రప్పించుచున్నాడు. తెలియకుండానే రోగము నిన్ను వదిలిపోతుంది అన్నమాట. ఎత్తైన స్థలంలో నీరు కిందకి ఎలా జారిపోతుందో, నీ మీద ఉన్న రోగము పాతాళానికి పారిపోతుంది. నమ్మిన వారందరూ గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతించారు. ఏ రోగము, ఏ వ్యాధి, దేని చేత పీడించబడుతున్నావో నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగుగాక. అందరి మీద ఏలుబడి చేస్తున్న రోగం, మానసిక రోగం, అనుమానం అనే రోగం కూడా ఉంటుంది. మొన్న ఒక భర్త పారిపోయి వచ్చాడు మా ఇంటికి. ఏ అన్నాను, ఇంక వెళ్ళనంటే వెళ్ళను అన్నాడు అంతే. ఎక్కడికి? గట్టిగా చెప్పాలి. భార్య దగ్గరికి. ఎందుకు వెళ్ళవన్నాను, ఇంకా నేను పడలేను, నా మీద అనుమానం పెట్టుకుంది, రోగం వచ్చేసింది. నేను 2-3 హాస్పిటల్ తీసుకెళ్తే, హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత భయంకరంగా కొట్టుపాడేసిందట. ఏంటంటే అనుమానం.
నేను ఆఫీస్కి వెళ్తే అనుమానం, నేను నీళ్లు పట్టడానికి వెళ్తే అనుమానం. వాళ్ళ ఊర్లో మీరు ఎవరు చెప్పకంటే మీకు చెప్తాను, నీళ్లు పట్టడానికి వెళ్ళందట. నీళ్లు పట్టుకోవడానికి అందరూ ఎవరు వెళ్తారు ఎక్కువ చెప్పాలి? లేడీస్ వెళ్తారు, కొంతమంది జెంట్స్ వెళ్తారు. ఈ మనుషుడికి చెప్పిందట, నువ్వు ఇలాగ కానీ తిరగకూడదు అందట. ఎలాగా? ఇలాగ తిరగొద్దు. బిందు పట్టుకుని డైరెక్ట్గా ట్యాంకర్ దగ్గరికి వెళ్ళి ఆ ట్యాంకర్ దగ్గర నీళ్ళు పట్టుకు రావాలన్నదట. అక్కడికి వెళ్ళింది కాకుండా ఆ ట్యాంకర్ ఇలాగ వెళ్ళింది, పక్కకి వెళ్ళింది అన్నారట. వాళ్ళు ఇలా తిరిగాడట. అక్కడంతా లేడీస్ అన్నారట, ఇలా వెళ్ళి పట్టుకోవయా అన్నారట. ఇలా తిరిగితే అక్కడ లేడీస్ని చూసాడట. ఇది వెనకాలే వచ్చిందట. వాళ్ళందరి ముందు సిగ్గుైపోయి వాళ్ళందరి ముందు అందట, నీకేం చెప్పాను నేను, ఇలా తిరగొద్దు అలా తిరగొద్దు అంటే వాళ్ళ వంక ఎందుకు చూసావు నువ్వు? తెచ్చిన నీళ్ళు అక్కడే గుమ్మంలోనే అలబోసేసి చాలా పెద్ద గొడవ పెట్టుకుని కొట్టిందట. కొంతమంది భార్యలు కొట్టేస్తూ ఉంటారు. ఆ బాధపడలేక వచ్చింది. నేను అన్నాను, నేను మాట్లాడతాను నీ భార్యతో అంటే, అమ్మ ఇప్పుడు మాట్లాడకండి పాస్టర్ గారు అన్నాడు. మరేంటి మీ ఇంటి దగ్గరే ఉంటానన్నాడు. మా ఇంటి దగ్గర ఉండటానికి నేను ఉండను కదా మా ఇంట్లోని. నేను మా ఇంట్లో ఉంటానా? నేను ఎవరింటి దగ్గర ఉంటున్నాను? దేవుని ఇంట్లో ఉంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఇంట్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊరెళ్ళి సువార్త చెప్తున్నాను. అయితే మీరు ఉండకపోతే ఎలాగంటే వెళ్ళిపోయాడు అంతేమన్నా. చాలామందికి రోగం, అనుమానం అనే రోగం. కొంతమంది భర్తలకి రోగం, భార్యల మీద అనుమానం. ఈ రోగాలు భయంకరమైన చెరలో ఉన్నవే యేసు నామంలో ఈరోజు పరిపూర్ణముగా నువ్వు బాగుపడతా ఉన్నావు అంతే. ఏ శ్రమ, ఏ చెర నుండి బాధ కలుగుతుందో విడుదల ఈ దినాన్ని నువ్వు చూస్తూ ఉన్నావు. నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ తల్లి, నీ తండ్రి రోగము నుండి విడుదల పొందుతున్నారు. భయంకరమైన వ్యాధి మిమ్మల్ని విడిచి పోవును గాక. సంపూర్ణంగా దేవుడు బాగు చేస్తాడంతే. రెండవ చెర ఏంటో చెప్పాలి? డబ్బులు, అప్పులు, ఆర్థిక సంక్షోభం. ప్రతి కుటుంబాన్ని బంధించింది సైతాను. ఏ మనిషి అయినా సరే అప్పు చేయని వాడు కూడా అప్పు చేసి బ్రతుకుతున్నాడు. ఎక్కడ చూసినా కష్టార్జితం అంతా కూడా వడ్డీలు కట్టడమే సరిపోతూ ఉంటుంది. ఇక్కడ తెచ్చి అక్కడ కట్టడం, అక్కడ తెచ్చి ఎక్కడ కట్టడం, చివరికి అప్పులు తీర్చలేక సూసైడ్ చేసి చనిపోవాలనుకుంటారు. దేవుని బిడ్డగా నీవు బాధపడుతున్నావు, ఆయన నిన్ను చూశారు. నిన్ను అప్పులు అనే చెర నుండి దేవుడు బయటికి లేవనెత్తుతా ఉన్నాడు. గొప్ప విడుదల ప్రకటిస్తూ ఉన్నాడు. తన దాసుడి ద్వారా ప్రకటిస్తున్నప్పుడు ఆ వాగ్దానం నువ్వు రిసీవ్ చేసుకుని, దేవుడు నాకు ఇచ్చాడు నువ్వు నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి 7 మార్లు ఆమేన్ అని చెప్పండి. 1 2 3 4 5 6 7. చెర నుండి, నీ పిల్లల చెర నుండి, నీ కుటుంబంలో పిల్లలకి ఏ బాధలు ఉన్నాయో, నీ బిడ్డలకి ఏ బాధలు ఉన్నాయో, ఏ రకమైన చెర, మానసిక రోగము, అప్పులు, బాధ. చాలామంది అనుకుంటారు అప్పు లేకపోతే హ్యాపీగా బతకొచ్చు. అన్నీ ఉన్నవాడికి అనుమానం, ఏమీ లేని వాడికి రోగం, అప్పులు, బాధలు. ఇంకా చెప్పాలి, ఇల్లు లేని బాధ, పెళ్ళి అవ్వలేని బాధ. ఇప్పుడు ఎక్కువ పెళ్లి కొడుకులు ఎక్కువైపోయారు. అందరూ పెళ్లి కొడుకులు ముదిరిపోయారు చాలామంది. వాళ్ళ తల్లిలు ఏడుస్తూ, ఏమండి మా పిల్లోడికి పెళ్లి చేయాలి, మా పిల్లోడి కొరకు ప్రార్థన చేయాలి. అమ్మాయిలకి అడగట్లేదు, ఇప్పుడు ఎవరిని అడుగుతున్నారు? అమ్మాయిలకి మంచి రోజులు వచ్చినాయి ఇప్పుడు. హల్లెలూయా. ఆడపిల్ల తండ్రులు అదృష్టవంతులు అంతే. హల్లెలూయా చెప్పట్లేదే? మీ అమ్మాయిల్ని కావాలని మీ కాలు మొక్కి మరీ అడుగుతారు. మీరు ఎవరికి కట్నాలు ఇవ్వక్కర్లేదు. కట్నాలు ఇవ్వకండి ఎవరికి. ఎవరైనా వచ్చి అడిగితే బెట్టి చేయండి. బెట్ అంటే అబ్బాయి ఇంకా చేయదలుచుకోలేదు అని ఉట్టిదే. అప్పుడు అడగండి, పెళ్లి కొడుకు ఎంత ఆస్తుంది, ఎంత తెస్తాడు, ఎంత ఇస్తాడు, మాకెంత ఇస్తాడు అని అడగండి.
ఆ ఇచ్చినోడే దగ్గరికి వచ్చినప్పుడు పెళ్లి చేసుకోండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా చెప్పాలి. దేవుడు మీ ఇంట్లో శుభకార్యములు తలపెడుతున్నాడు. ఇంతవరకు ఆగిపోయి స్తంభించిపోయిన అన్ని కూడా బంధకాలు విడుదల కలుగుతాయి అన్నమాట. ఏ విషయంలో శ్రమ పడుతున్నావో ఆయన చూశాడు. అందుకనే చెరలో నుండి మిమ్మును రప్పించుచున్నాను అన్నాడు. ఆమేన్. మీకు ఆగిపోయిన పనులన్నీ ముందుకెళ్తాయి. నేనే దేవుని సేవకుడిగా మీకు ప్రకటిస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన వాక్కు మీకు తెలియపరుస్తున్నాను. మీరు ఏడవకండి, బాధపడకండి, విడుదల కలుగుతుంది. రెండవ ఆశీర్వాదం మీకు చెప్తున్నాను చూడండి. ఎస్, పాడైన పట్టణములను మరలా కట్టుకొని. ఆమేన్. పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు. ఆమేన్. రెండవ ఆశీర్వాదం. మొదటి ఆశీర్వాదం ఏంటి చెప్పాలి? కుడి చేయి పైకెత్తి చెప్పాలి. కుడి చేయి పైకెత్తి. చెర నుండి విడుదల. ఆమేన్. అప్పులు చెర, రోగం అనే చెర, దరిద్రం అనే చెర, చెప్పాలి చెప్పాలి. మానసిక వ్యాధి నుండి, చెర నుండి విడుదల. అన్ని రకాలు. మీ ఇంట్లో ఎన్ని బాధలు ఉన్నాయో, ఏ విషయంలో తలపట్టుకుని ఏడుస్తున్నావో దానికి దేవుడి దినాన్ని ముగింపు పలికి ఉన్నారు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ ఇంట్లో పాడి విషయంలో, పంట విషయంలో, పిల్లల విషయంలో, అన్ని విషయాలు విడుదల. రెండవది చదవండి. పాడైన పట్టణములను మరలా కట్టుకొని. ఏంటండి ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే పాడైన పట్టణములను మరలా కట్టుకుని వారు కాపురముందురు. హల్లెలూయా. మీ గ్రామము మరలా దీవించబడుతుంది. మీ పట్టణము మరలా అభివృద్ధి దశలోకి రాబోతుంది. పట్టణం అభివృద్ధి అయినప్పుడు అక్కడ నువ్వు కాపురం ఉండగలదు. ఎందుకంటే అక్కడ కొన్ని ఉద్యోగాలు దొరుకుతాయి, కొన్ని వ్యాపారాలు దొరుకుతాయి, కొన్ని రకాలుగా జీవనాధారము దొరుకుతుంది. ఇంతవరకు ఆధారము లేదు బాబు, ఉద్యోగము లేదు బాబు, ఇల్లు లేదు బాబు, ఏ దారి లేదని ఏడ్చావు కదా. దేవుడు బలమైన ఆశీర్వాదం ఏంటంటే మీ పట్టణములను మీరు మరలా మీరే కట్టుకునే స్థితి, బలము దేవుడు మీకు అనుగ్రహిస్తా ఉన్నాడు. నీ ఇల్లు నువ్వు కట్టుకుంటావు, నీ కాపరాన్ని నువ్వు కట్టుకుంటావు. ఇడిపోయిన కుటుంబాలు మళ్ళీ కలిసి దేవునిని గణపరుస్తారు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇడిపోయిన భార్య భర్తలు మళ్ళీ కలుస్తారు. ఇడిపోయిన అన్నదమ్ములు మళ్ళీ కలుస్తారు. ఇడిపోయిన అక్క చెల్లెలు బంధాలు మరలా ఒకటవుతాయి. దేవుడు గొప్ప ఐక్యతతో కూడిన అభివృద్ధి ఆశీర్వాదాన్ని ఈ నెలలో, ఈ దినమే మీకు ప్రకటిస్తా ఉన్నాడు. పరిశుద్ధ ఆశీర్వాదం ద్వారా మీ పట్టణములు మీరు మరలా కట్టుకుంటారు. కూలిపోయిన వ్యాపారం, కూలిపోయిన సంసారము, కూలిపోయినటువంటి బ్రతుకు తెరువు, కూలిపోయినటువంటి ఆరోగ్యము, శరీరము, సౌందర్యము మరలా తిరిగి దేవుడి కృప ద్వారా నీవు కట్టబడతావో. పడిపోయిన నీ బ్రతుకు మరలా లేవనెత్తబడుతుంది. ఎండిపోయిన నీ జీవితం మరలా పుష్పిస్తుంది. మోడిలాగా అయిపోయేవేమో మరలా నీ బ్రతుకు చిగురిస్తుంది. ఆయన నీ చెయ్యి విడువలేదు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నా బ్రతుకులో ఎవరున్నారు? నాకెవరున్నారు? నాకెవరు సహాయం చేస్తారు? నేను ఎందుకు బ్రతకాలి? నా బ్రతుకు ఒంటరి అయిపోయిందని ఏడుస్తున్నావు కదా. మరలా నీ బ్రతుకు జంటగా దేవుడు మార్చబోతున్నాడు. నీ బ్రతుకులో గొప్ప పుష్పించే గొప్ప సాక్ష్యమును చెప్పబోతున్నావు. నీ ఒంటరి కాదు, ఆయన నీ పక్షముగా ఉన్నాడు. గమ్యమే లేని ఓ బాటసారి నీతో ఉన్నాను, భయము లేదన్నావు. గమ్యమే లేని
ఓ బాటసారి నీతో ఉన్నాను, భయము లేదన్నావో. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే. వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. కృపతలంచగా మేలు చింపగా, కృపతలంచగా మేలు యోచింపగా. నాగలమాగదు నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద. యేసుతో గడిపేది ఆగవయా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. గమ్యమే లేని ఓ బాటసారి నీతో ఉన్నాను, భయము లేదన్నావు. గమ్యమే లేని ఓ బాటసారి నీతోనున్నాను, భయము లేదన్నావు. మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీకెవరు లేరని ఏడవకు, ఆయన ఉన్నాడు. ఆమేన్. నీకెవరు సహాయం చేయలేదని ఏడవకు. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు కూడా గౌరవించట్లేదు, నలుగురిలో నన్ను అవమానం చేస్తున్నారు, నాకు అసలు బ్రతకాలని లేదు, ఆఫీస్లో బ్రతకాలని లేదు, ఆఫీస్కి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు, పొలం పనులకు అందరితో వెళ్ళబుద్ధి అవ్వట్లేదు, నా జీవితం ఒంటరైపోయింది, నాకేమీ లేదు, ఏది లేదని ఏడుస్తున్నావేమో. ఆయన మరలా నీ ఒంటరితనాన్ని దీవెన వృక్షముగా కట్టబోతా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ పట్టణములను మీరు మరలా కట్టుకుంటారనమాట. మీ కాపురాన్ని మళ్ళీ కట్టుకుంటారనమాట. హల్లెలూయా చెప్పరే. కాపురాలు బాగున్నాయా? ఎంతమంది కాపురాలు బాగున్నాయా? హల్లెలూయా చెప్పండి. బాగాలేదన్న వారు చప్పట్లు కొట్టండి. కాపురాలు మీకు కాపురం అన్నట్టు వినబడిందా, పావురాలు అన్నట్టు వినబడిందా? హల్లెలూయా చెప్పాలి. మీ సంసారము, మీ జీవితంలో దేవుడు దీవెనలు కుమ్మరించునుగాక. మరలా కడుతున్నాడైనా కొత్త ప్రేమ అనుభూతిని నీ ఇంట్లో చూస్తావు, కొత్త ఆదాయాన్ని నువ్వు చూస్తావు, నూతన ఇన్కమ్ రావటం చూస్తావు. ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం వస్తుంది. మరొక మాట ఏమన్నాడు అక్కడ? ద్రాక్ష తోటలు నాటి. మొదటి ఆశీర్వాదం ఏంటి చెప్పండి? నేను చెప్పకుండా చెప్పాలి, చెయ్యి పైకెత్తి చెప్పాలి, గట్టిగా చెప్పాలి.
మా ఓటు మీకే అన్నట్టు చెప్తున్నారు మీరు. ఇలా చెయ్యి ఇలా పైకెత్తి చెర నుండి విడుదల చెప్పాలి. రెండవది, పాడైన పట్టణములు మరలా కట్టుకొని పాడైన పట్టణము తిరిగి కట్టబడుతుంది, మరలా మీ కాపురములు నిలబడతాయి. హల్లెలూయా. అల్లుడు కోపగించి వెళ్ళిపోయాడని ఏడుస్తున్నావేమో, వద్దంటే వద్దని వెళ్ళిపోయాడని ఏడుస్తున్నావేమో, మళ్ళీ ఏదో రాత్రి చెప్పబెట్టకుండా వచ్చేస్తాడు. అంతే అడుగుతావు, చెప్పకుండా వెళ్ళిపోయావు కదంటే ఏదో అప్పుడు అలా కోపగించి వెళ్ళిపోయాను కానీ నేను నీ బిడ్డను వదిలి నేను ఉండలేనని వచ్చేస్తాడు. దేవుడు నీ అల్లుడికి నీ బిడ్డ మీద కొత్త ప్రేమ పెడతాడు. ఆమెన్. నీ భర్తకి నీ మీద ప్రేమ పెడతాడు. మీ కుటుంబాలని దేవుని ప్రేమతో దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎవరు వద్దన్నా, ఎవరు వెళ్ళిపోయినా ఏడవకండి, వెతక్కండి, మళ్ళీ తెచ్చి మీ దగ్గర పాడేస్తాడు. అంతే. ఆమెన్. నీ తండ్రి గొప్పవాడు. ఆమెన్. నీకు అన్యాయం చేయడు. నీ దగ్గరికి సైతాన్ రానెత్తాడా? వచ్చినట్టు వస్తుంది కానీ అది చాలా దగ్గరికి వస్తుంది. 1/2 ఇంచ్ దగ్గరికి వచ్చినప్పటికీ అది దాటి నీ లోపలికి రాలేదు. అది దేవుని కంచె ఉన్నది. హల్లెలూయా. మూడవ ఆశీర్వాదం ఏంటంటే చదవండి. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములు వేసి వాటి పండ్లను తిందురు. ఆమెన్. ఈ నెల నుండి మీరు పంటలు వేయండి. పంటలు వేసే సమయం అయితే పంటలు వేయండి, విత్తనాలు వేయండి. బలమైన ఆశీర్వాదాన్ని మీరు చూడబోతున్నారు. మీ చేని పంట మీరు అనుభవిస్తారు. మీరు తినేదరు, మీరు తాగెదరు అంటే అన్ని బస్తాలు మీరే తినేస్తారని కాదు. ఆ బస్తాల మీద వచ్చే ధనముతో నీ ప్రతి అవసరత నువ్వు తీర్చుకుంటావు, నువ్వు అనుభవిస్తావు. మొన్న ఏలూరులో ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పాడు. ఆ సాక్ష్యం మీకు చూపిస్తున్నాను చూడండి. ఆ మనుష్యుడు అప్పులున్నాయి, బాధలున్నాయి. ఒక పెద్ద ఆయన అన్నాడు, నువ్వు తైలాభిషేకానికి రా, అన్నీ తీరిపోతాయి అన్నాడు. 5 సంవత్సరాలను చెప్తే రాలేదు. చివరికి మొన్న వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ మనుషుడు వచ్చినప్పుడు వాక్యం ఏంటంటే, గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినా నీ లోయ నీళ్లతో నిండిపోతుందని వచ్చిన వాక్యం చెప్పిన తర్వాత మీకు ఏం కావాలో కోరుకోమని నేను చెప్పాను. మీకు ఏం కావాలో కోరుకోండి అన్నాను ప్రార్థనలో. ఆ మనుషుడు, ప్రభువా నాకు ఏమీ లేదు, ఆధారం లేదు, ఎవరైనా మా ఏరియాలో పామాయిల్ తోట కౌలుకి ఇస్తే కౌలుకి చేసుకుంటాను, అది నెలకు 2 సార్లు పండుతుంది కదా, దిగుబడి వస్తుంది, దాని ద్వారా కొంచెం నేను ముందుకెళ్తాను, అప్పులు తీర్చుకుంటాను అని దండం పెట్టుకున్నాడు. ఆ నెల తైలాభిషేకానికి వచ్చాడు, ప్రార్థన చేసుకున్నాడు. ఆ పామాయిల్ తోట కౌలుకి అడిగాడు. దేవుడు ఆ గ్రామంలో ఒక పెద్ద రైతు, ఆయనకి 10 ఎకరాల చిల్లరుంటే 3 ఎకరాల భూమి ఆ పామాయిల్ తోట ఈ మనుషుడికి ఇచ్చాడు. ఈ మనుషుడు మళ్ళీ నెల వచ్చి తైలాభిషేకంలో ఈ వాక్యాలు విని మళ్ళీ ఏమని కోరుకున్నాడంటే, ప్రభువా నేను ఇప్పుడు పామాయిల్ తోట సాగు చేయటం ప్రారంభించాక దానిని ఆశీర్వదించని అడిగి మన ప్రార్థనా తైలం బాటిల్స్ 100 బాటిల్స్ తీసుకున్నాడు. ఎన్ని? 100 ప్రార్థనా తైలం బాటిల్స్ తీసుకుని మూట కట్టుకుని వెళ్ళిపోయి ఏం చేశాడంటే, పామాయిల్ తోటలో ప్రతి చెట్టు దగ్గర తైలం పోసాడు. పోసి, నీవే నాకు ఆధారం బాబు, నీవే నన్ను ఆశీర్వదించు, ఈ అభిషేకం ద్వారా గొప్ప దిగుబడి రావాలని ప్రార్థన చేశాడు. అప్పుడు నీరు పెట్టాడు. నీరు పెడితే దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే, ఇక్కడ మనం ఏది చదువుతున్నామో అది దేవుడు జరిగించాడు. చూడండి, ఆ పామాయిల్ తోట అంతవరకు ఒక గెలొచ్చి 20 నుంచి 25 కేజీలు బరువు వచ్చేటువంటి ఆ పామాయిల్ గెల 35 కేజీల నుండి 40 కేజీలు దిగుబడికి దిగింది. గట్టిగా చప్పట్లు పెడదాం. ఆయన పామాయిల్ తోట పట్టుకొచ్చాడు. ఆ వీడియో కూడా చూడండి. ఆయనే సాక్ష్యం చెప్తాడనమాట. ఆశ్చర్యం ఏంటంటే, ఆయన చెప్పే ముందు నేను చెప్తున్నాను మీకు అర్థమవుతుందని. ఈయన తోట తీసుకోకముందు 20 నుంచి 25 కేజీలు వచ్చింది. ప్రార్థనా తైలం వేసిన తర్వాత అది ఎలా మారింది చెప్పాలి?
35 నుంచి 40 కేజీలు దిగుబడి వచ్చింది. తర్వాత ఈ మనుషుడు ఆ పామాయిల్ తోట తీసుకునేసరికి ఆ టైంకి టన్ను 13,000 రూపాయలు ఉండేది. ఈ మనుషుడు ప్రార్థన తైలం వేసి నీరు పెట్టి సాగు చేసాక అది కాయలు కాసేసరికి 13,000 ఉన్న రేటు 40,000 రూపాయలకి మారింది. దేవుడే మార్చాడంతే. ఆమేన్. ఇంకొక సాక్ష్యం, మొదటి సాక్ష్యం ఏంటి అందరు చెప్పాలి. 25 కేజీల వరకు పండిది, 40 కేజీలు దిగుబడి వచ్చింది. రెండవ సాక్ష్యం ఏంటి? 13,000 రూపాయల రేటు ఉన్నది 40,000కి మారింది, ధర పెరిగిపోయింది. మూడో సాక్ష్యం ఏంటి చెప్పనా? ఆ పొలం గల వ్యక్తికి 10 ఎకరాలు ఉంది కదా, 7 ఎకరాలు ఆ మనుషుడు ఉంచుకుని ఈ మనుషుడికి 3 ఎకరాలు ఇచ్చాడు. ఈయన ఏం చెప్తున్నాడంటే, ఆ మనుషుడు 7 ఎకరాల పామాయిల్ తోట ఎంత పండిందో, 7 ఎకరాల పామాయిల్ తోట 6 టన్నులు పండింది. ఈ మనుషుడు 3 ఎకరాలు పామాయిల్ తోట 7 టన్నులు పండి దిగుబడి వచ్చేసి. ఇది మీరు ఆశ్చర్యపడుతున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. మీ జీవితాల్లో ఇలాంటి కార్యాలు ప్రార్థన శక్తి ద్వారా దేవుడు జరిగించనై ఉన్నాడు. మరి ఆయనే చెప్తాడు, ఇందాం ఆ సాక్ష్యమేనండి. నా పేరు దేవదాసు. నాకు ఈ తైలాభిషేకం గురించి తాతగారు 5 సంవత్సరాల క్రితం నాకు చెప్తే, నేను ఇది వచ్చే నెల వస్తా అని నేను మొత్తం రాకోకుండా నిర్లక్ష్యం చేశాను. నెక్స్ట్ నెలలో తప్పకుండా ఇక్కడికి రావాలని అనుకున్నాను. నెక్స్ట్ నెలలో వచ్చాను. నాకు కొంచెం బాగా ఇల్లు కట్టుకోవటానికి బయట అప్పులు తెచ్చి బాగా ఇబ్బందుల్లో ఉంటే ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యగారు మీకు ఏం కావాలో ఏంటో కోరుకోండి అన్నాడు. కొంచెం నాకు అప్పుల రుణాలు ఉన్నాయి, తీరిపోవాలని కోరుకున్నాను. కొంత అప్పుల రుణాలు తీరిని. తర్వాత ఈ నెల నుండి స్టార్ట్ అవుతుంది. మీకు ఏం కావాలో మీరు డేట్ పెట్టుకోండి. గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినా మీ లోయ నీళ్లతో నింపుతుందని ఆ రోజు వాక్యం చెప్పాడు. తర్వాత నీకేం కావాలో కోరుకోండి అంటే అయ్యగారు నెక్స్ట్ నెలలో వచ్చినప్పుడు పామాయిల్ తోట అయితే నాకు నెలకి 2 సార్లు డబ్బులు వస్తాయి, ఇంటికి లోన్ తెచ్చిన డబ్బులు కట్టుకోవటానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చూసి నేను ఆ కోరిక కోరుకున్నాను. పామాయిల్ తోట తర్వాత ఒక రైతుని అడిగితే ఆయన ముందలు ఇవ్వనని చెప్పి 4 రోజుల తర్వాత ఫోన్ చేసి మళ్ళీ నాకు ఆ పామాయిల్ తోట ఇవ్వడం జరిగింది. ఇచ్చినాక జొన్న తోట పొలంలో ఈ తైలం పోతే జొన్నలు బాగా పండియని విన్నాను సాక్ష్యంలో. నేను కూడా 100 బాటిల్ తైలాభిషేకం బాటిల్ తీసుకెళ్ళి చెట్టు చుట్టూ నీళ్ళలో కలిపి పోసాను. పోసిన తర్వాత 20 కేజీలు 25 కేజీలు ఉండే గెల 35 నుంచి 40 కేజీల వరకు వచ్చి, ఆయనది 7 ఎకరాలు నెలకి 6 టన్నులు అయితే నాది 3 ఎకరాలు నెలకి 7 టన్నులు దిగి నేను తీసుకోకేతం పామాయిల్ చూడండి, ఆ యజమానుడి తోట ఎంత? 7 ఎకరాలు 6 టన్నులు వచ్చింది. అద్దెకి తీసుకున్న ఈ మనుషుడు 3 ఎకరాలు 7 టన్నులు వచ్చింది. ఎవరు పక్షముగా ఉన్నారు? యేసు ఈ దీనుడు పక్షముగా ఉన్నాడు. బేదలైన మన పక్షంగా దేవుడు ఉన్నాడు. యేసయ్య మనకున్న చిన్న కష్టార్జితాన్ని 100 దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ పరిచయం పెట్టే ఒకసారి అది వినండి క్లియర్గా. విశ్వాసం వల్ల బలపడండి. ఆయనది 7 ఎకరాలు నెలకి 6 టన్నులు అయితే నాది 3 ఎకరాలు నెలకి 7 టన్నులు దిగి నేను తీసుకోకేతం పామాయిల్ రేటు 13,000 ఉండేదండి. నేను తీసుకున్నాక టన్ను 40,000కి వచ్చింది. అక్కడ నుంచి అసలు తగ్గట్లేదు. ఇక్కడికి వచ్చినాక నాకు కొంచెం అప్పుల బాధ తీరింది. ఇదే నా చిన్న సాక్షి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 14వ వచనంలో ఏమంటున్నాడు? మరియు శ్రమనందుచున్న నా జనులకు, శ్రమనందుచున్న అప్పులో పాడి పని చేయలేదు, పంట పని చేయలేదు, అది పని చేయలేదు, ఇది కలిసి రాలేదు, వ్యాపారం కలిసి రాలేదు, ఏది రాలేదు, ఉద్యోగం విద్య అన్నిటిలో శ్రమ పడ్డావు కదా. ఆ శ్రమను దేవుడు చూచి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎస్
శ్రమనందుచున్న నా జనులకు నా జనులు ఇశ్రాయేలీలను నేను చెరలో నుండి రప్పించెదను. పాడైన పట్టణములను, రెండవ ఆశీర్వాదము, పాడైన పట్టణమును మరలా కట్టుకొని వారు కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటి, మూడవది ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు. వనములు వేసి వాటి పంటను తిందురు. వాగ్దానం ఎక్కడుంది? నెరవేర్పు అక్కడుంది. ఎంతమందికి నెరవేర్పు ఆశీర్వాదం కావాలో చేతులు పైకెత్తి 7 మార్లు ఆమెన్ ఆమెన్ అని చెప్పండి. దేవుడు సమృద్ధి పంట మీకు దయచేయునుగాక. దేవుడు సమృద్ధి ఆశీర్వాదము మీ చేతులు నిండా మీకు అనుగ్రహించునుగాక. 2 చేతులు ఇలా పైకెత్తి వేళ్ళు ఇలా ఇప్పి పట్టజాలను దీవెన పట్టుకోండి. పరిశుద్ధాత్మ ఆశీర్వాదము మీకు మెండుగా కుమ్మరించబడునుగాక. మీ పాడి పంటలు దీవించబడునుగాక. మీ శ్రమ నిలబడునుగాక. మీరు ఆత్మ చేత నింపబడుదురుగాక. గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతిద్దాం. మీరు పట్టణములను తిరిగి కడతారు. ఆమేనని చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. ఏవో పరిస్థితులు వచ్చి పాడైన నీ గ్రామము, నీ పట్టణము, నీ ఊరు, నీ ఇల్లు, నీ కుటుంబము తిరిగి కట్టబడుతుంది. మీరు మంచిగా కాపురాలు చేసుకుంటారు. కాపురం మంచిగా నడవాలంటే ఇప్పుడు ఏం కావాలి? ఏం కావాలి చెప్పరే? కాపురం మంచిగా నడవాలంటే ఇంటికి వెళ్ళేటప్పటికి భార్య నవ్వుతూ ఏమండి ఏమండి సేవండి అనాలంటే చెప్పరే? ఏమనాలి? చెప్పాలి. 500 కాగితాలు పై కంట పెట్టుకెళ్ళాలి భర్త. అలా చూసిన వెంటనే నీళ్ళిచ్చే మనిషి అద్భుతాన్ని కాఫీ పెట్టిస్తుంది. కాఫీ పెట్టి కాసేపు అలా పక్కన కూర్చుని అదంతా ఉండంతా పట్టుకుపోతుంది. మా ఆయన ఎంత మంచోడో అని ఇలాగని చివరికి పసుపు నీళ్ళు కూడా జల్లేస్తుంది నీ మీద. స్లోగా ఉండదు. డబ్బులు పట్టుకొచ్చిన భర్తను చూసింది ఒక్కొక్క భార్య ఇంకా యాక్టివ్ అయిపోయి నరాలు కండరాలు బిగిసిపోయి స్పీడ్గా లేనిపోని ప్రేమ చూపిస్తుంది. నిజంగా ఒక్కొక్క మనిషి డబ్బు ఉంటే ఎక్కువ ప్రేమిస్తుంది. డబ్బు లేకపోతే పనికి మాలినాడు, తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు అంద వెనకడికి ఒక. అంటే మీ కాపురం డబ్బుకే కాదు, నీ భర్త ఎప్పుడూ ప్రేమించని కొత్తగా ఆత్మ కలిగి ప్రేమించడం మొదలెడతాడు. నీ కాపురం బాగుంటుంది. నీ భర్తకి దేవుడు చేతినింటే డబ్బు ఇస్తాడు. నీ కాపురం బాగుంటుంది. నీ భార్య, నీ భర్త, నీ కుటుంబాల మధ్య దేవుని ఆరోగ్యము, ఆశీర్వాదము ఈ దినము నుండి శాశ్వత కాలం ఉండును గాక. ద్రాక్ష తోటలు నాటుకుంటారు. మీరు పొలం వెళ్ళినప్పుడు దీవించబడతారు. ఆఫీస్కి వెళ్ళినప్పుడు దీవించబడతావు. కంపెనీకి వెళ్ళినప్పుడు దీవించబడతావు. ఇంటికి వచ్చినప్పుడు దీవించబడతావు. మరలా తిరిగి మీ పట్టణము, మీ కాపురము కట్టబడుతుంది. అందరూ లేచి నిలబడండి. బలమైన ఆశీర్వాదంతో మనం ఎక్కడి నుంచి వెళ్ళబోతూ ఉన్నాం. చెర నుండి విడుదల దేవుడిస్తూ ఉన్నాడు. ఎప్పటికీ నాకు విడుదల కావాలి. విడుదల ఎప్పుడు వస్తుంది? ఎవరు నన్ను బంధకము నుండి విడుదల చేస్తారని ప్రతి సమయము ఆలోచిస్తున్నావు కదా. ప్రయాణములో ఆలోచిస్తున్నావు. దేవుడు నీ కుటుంబంలో, నీ కుటుంబ సభ్యులకి ఉన్న చెర నుండి విడుదల దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీ బిడ్డకి విడుదల ఇస్తా ఉన్నాడు. నీ భర్తకి విడుదల ఇస్తా ఉన్నాడు. నీ భార్యకి విడుదల ఇస్తా ఉన్నాడు. సమస్తములో గొప్ప డెలివరెన్సీ, గొప్ప విడుదల యేసు నామములో నీ కుటుంబంలో జరగబోతోంది. రోగము నుండి విడుదల, అప్పుల ఆర్థిక దరిద్రత నుండి విడుదల, ఐశ్వర్యవంతులుగా మీరు మారుతారు. ఆ పామాయిల్ తోట ఆశీర్వాదము దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఒక్కసారి నా మాట వినండి. ఆ మనుషుడు అడిగింది ఏమడిగాడు? హలో, ప్రార్థనలోకి వెళ్ళక ముందు ఒక మాట అడుగుతున్నాను, గుర్తొచ్చి.
ఆ మనుషుడు ఏమడిగాడు? పామాయిల్ తోట కౌలుకి అడిగాడు. తను చేసిన ఒక తప్పిదం ఏంటంటే తన కౌలుకి అడిగాడు. ఏమని అడగాలి చెప్పరే? నాకు పామాయిల్ తోట సొంతముగా ఈ దేవా అని అడగలేకపోయాడు ఆ మనుషుడు. అంటే తన విశ్వాసం అంత మట్టిగా అడిగాడు, అంతకంటే ఎక్కువ పొందుకున్నాడు. మీరు అలా కౌలుకి అడగండి. మీ భూములు కౌలుకి ఇవ్వాలి, మీ భూములు కౌలుకి ఇవ్వాలి. అలాగ 2 చేతులు పైకెత్తి ఆస్తిని అడగండి, ఐశ్వర్యాన్ని అడగండి, పెద్దగా అడగండి. అన్నిటిని అడిగే ముందు రక్షణ నీకుందా తెలుసుకో. అడిగేవాడు రక్షకుడు, ఇచ్చేవాడు రక్షకుడు. ఆ రక్షణ నీకు ముందు పొందుకున్నావంటే నువ్వు ఏది అడిగినా స్థిరముగా నీకు ఇస్తాడు. ముందు 2 చేతులు పైకెత్తి మీ పాపాలు ఒప్పుకోండి. యేసు నామములో మీ పాపాలు ఒప్పుకోండి. అయ్యా యేసయ్యా, నీ ఎదుట నేను చేసిన పాపం క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నా ఇంటి మీద ఉన్న పాపాన్ని క్షమించు, దోషాన్ని క్షమించు, నాకు రక్షకుడిగా ఉండాలి, నన్ను పరిశుద్ధపరచని అడుగు. గట్టిగా ప్రార్థన చేయండి. యేసు నామములో మీ పాపములు ఒప్పుకోండి. యేసుని రక్షకుడిగా అంగీకరించండి. యేసు యేసుని 7 మార్లు గట్టిగా పిలవండి. 1 2 3 4 5 6 7 అడగండి. నా పాపాలు క్షమించేసయ్యా, నన్ను పరిశుద్ధపరిచేసయ్యా, నన్ను దీవించేసయ్యా. దేవుడు నీ పాపాలను క్షమిస్తా ఉన్నాడు. యేసు నీ పాపాలు క్షమిస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఈ దినమే నీ కుటుంబానికి రక్షణ కలగజేస్తున్నాడు. ఈ దినమే గొప్ప వెలుగు నీ ఇంటి మీదకి అనుగ్రహిస్తా ఉన్నాడు. నిన్ను ఆస్తికర్తగా చేస్తాడు. 2 చేతులు తలపైన పెట్టుకోండి. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను 2 అంతలుగా దీవించవా. అడిగేటప్పుడు సరైన రీతిలో అడగటం నేర్చుకో. నువ్వు స్థిరమైన భూమిని అడుగు, స్థిరమైన వ్యాపారాన్ని అడుగు, జ్ఞానమైన భార్యను అడుగు, జ్ఞానమైన భర్తను అడుగు, ఆరోగ్యమైన బిడ్డనిమ్మని అడుగు. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన ఎందుకు గుప్తమై ఉన్నవి. నువ్వు ఆయన బిడ్డగా ఉండాడు. నువ్వు యేసు బిడ్డగా ఉన్నావా? యేసుని రక్షకుడిగా అంగీకరించేవా? యేసు నామములో పాపములన్నీ కడిగివేయబడతాయి. నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు. అడగండి. యేసయ్యా నన్ను ఆశీర్వదించు, యేసయ్యా నన్ను దీవించు, నాకు విడుదల దయచేయి. హల్లెలూయా. గట్టిగా ప్రార్థన చేయండి, గట్టిగా ప్రార్థన చేయండి. దేవుడు మీకు పక్షముగా ఉన్నాడు. మీ తోటలను, మీ పొలములను మీరు అనుభవించేలాగా ఆశీర్వదిస్తాడు. మీ పంట వడ్డీలు పాలు కాకుండా, మీ పంట ఎవడో నాశనంగా పట్టుపోకుండా, మీ పండిన పంట పురుగులు తినకుండా దేవుడు ఆ కష్టార్జితాన్ని 30దంతులుగా 60దంతులుగా 100 ఫలింపు చేసి నిన్ను తలగా ఆశీర్వదించబోతా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా. అడగండి, మీకేం కావాలో అడగండి. యేసు నామములో అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏది కావాలని వచ్చావు అడుగు, యేసు నామములో అడుగు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసు నీకు వందనం. ప్రార్థన చేయండి. అందరూ కూడా అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. అడుగు వాటినెల్లను పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయండి. ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవుడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభు ఇచ్చిన వర్తమానమును బట్టి మనందరం మరొకసారి గట్టిగా చేతులెత్తి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపడతాం. ప్రైజ్ ది లార్డ్. నీ దాసుని ద్వారా ఇచ్చిన వర్తమానము మా అందరి జీవితాల్లో, కుటుంబాల్లో నెరవేర్చండి.
నీకు బలమైన సాక్షులుగా నిలబెట్టండి. యేసయ్య నామములో దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోనండి.